ఎస్ ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ యాక్చువల్లీ ఈ రోజు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా తను విచారణకు వెళ్ళలేదు. తాను కొన్ని రీజన్స్ కోట్ చేస్తూ ఉన్నారు. సిఆర్పిసి అండ్ మనీ లాండరింగ్ సెక్షన్ 15 కింద మహిళలను ఇంటికొచ్చి విచారించవచ్చు. ఆ నిబంధన కిందే ఈడీ అధికారులకు డాక్యుమెంట్లు సమర్పించినట్టు తెలిపారు ఆమె లాయర్ సోము భరత్. సో ఏవేవైతే ఈడీ అధికారులు ఆమెను డాక్యుమెంట్స్ అడిగారో వాటన్నిటినీ కూడా నేనైతే హాజరు కాలేను, మా లాయర్ తరఫున నేను ఇచ్చి పంపిస్తున్నాను అని ఈడీ ఆఫీస్కి లాయర్ని పంపించి ఇప్పించారు. సో ఈరోజు అంటే కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కూడా ఆమె తరఫు లాయర్ భరత్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్లు సమర్పించిండు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపైనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. నిన్న మార్చి 24వ తేదీన విచారణ వస్తుంది. సో కోర్టు చెప్పినప్పుడు అంటే 24వ తారీఖున సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఆ తర్వాతనే నేను స్టెప్ తీసుకుంటాను. ఆర్ ఈడి విచారణకు హాజరు కమ్మంటే హాజరవుతాను, లేదంటే కోర్టు ఏం చెప్తే అది చేస్తాను అనేసి తన లాయర్ని ఈడీ ఆఫీస్కి డాక్యుమెంట్స్ ఇచ్చి పంపించింది. ఇక మాట్లాడదాం. చాలా జనరల్ డౌట్స్ చాలా మందికి ఇప్పటికే వచ్చుంటాయి. మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. సో ఇట్లా పోవచ్చా? జనరల్గా కూడా ఈడీ విచారణకు హాజరవుతారని ఇప్పటివరకు అందరం అనుకున్నాము. ఇప్పటి వరకు కూడా తను పోలేదు. ఈ రీజన్స్ కోట్ చేస్తూ తన లాయర్ ఇచ్చి డాక్యుమెంట్స్ పంపించారు. ఇట్లా చేయవచ్చా అసలు? అవును, ఎక్కడైనా కూడా జనరల్గా ఏమైందంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పిలిచినప్పుడు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటే ఏముంటుంది జనరల్గా మనకు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇంకా ఎన్డీపీఎస్కి సంబంధించిన ఏవైనా ఇవన్నిటిని మనం ఏమంటామంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటుంటాం మనం. ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పిలిచినప్పుడు జనరల్గా వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. కొన్ని సందర్భాలలో వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ తరపున ఎవరైనా రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళని వెళ్ళి చెప్పగలిగే అధికారం కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇవాళ 16న కంపల్సరీ ఈడీ వాళ్ళు విచారణకు పిలిచారు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏంటంటే, నేను ఏదైతే నాకు వ్యక్తిగత కారణాలు అది ఏదైనా ఉండొచ్చు, మనం ఈ కారణము ఆ కారణం అని చెప్పకపోవచ్చు, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను రాలేకపోతున్నా, కాబట్టి నా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాటెవర్ అడ్వకేట్ ప్రతినిధి అంటే అది అడ్వకేట్ని పంపిస్తున్నా, కాబట్టి మీకు ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే కావాలో ఆ ఆన్సర్స్ని అన్ని నేను రాసి బై రిటర్న్గా పంపించేస్తున్నా. సో ఇది నథింగ్ బట్ నేను సహకరిస్తున్నా అనేది వాళ్ళ వర్షన్ ఒకటి ఉంది. సో ఐఎమ్ నాట్ ఎస్కేపింగ్, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ దట్ మై రిప్రజెంటేటివ్ కమింగ్ టు యువర్ ఆఫీస్ అండ్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఉంటుంది. రెండోదిగా సుప్రీంకోర్టులో ఉన్న విచారణ ఏంటంటే, సుప్రీంకోర్టు ఎప్పుడైతే వీళ్ళు తలుపు తట్టారో సుప్రీంకోర్టు ఏ స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు. అంటే స్టే ఇవ్వటం కానీ, లేకపోతే విచారణకు హాజరు కావద్దని కానీ, టైం ఇవ్వటం కానీ, కొన్ని సందర్భాల్లో ఏంటంటే టైం ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సుప్రీంకోర్టులో ఏం చేసి ఉంటారంటే, నాకు తెలిసి లంచ్ మోషన్ అని మూవ్ చేసి ఉంటారు. లంచ్ మోషన్ అంటే మనకు జనరల్గా అర్థమయ్యే భాషలో అందరికీ అర్థమయ్యే భాష ఏంటంటే, ఏదన్నా ఒక విషయాన్ని అర్జెన్సీ ఉంది అనుకున్నప్పుడు ఈరోజే విని దానికి సంబంధించిన ఒక డెసిషన్ నాకు ఇవ్వండి అనేదాన్ని మనం లంచ్ మోషన్ అంటాం. అది ఎక్కడ మనం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మనం లంచ్ మోషన్ మూవ్ చేసుకునే అధికారం మనకు ఉంటుంది. దాన్ని లంచ్ మోషన్ మూవ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే, అది వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఫస్ట్ లంచ్ మోషన్ అర్జెన్సీ ఉంది అంటే సరే అని అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాంట్లో అర్జెన్సీ ఉందా లేదా అనేది ద జడ్జ్ విల్ డిసైడ్. ఓకే, ఎప్పుడైతే అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తి నాకు అర్జెన్సీ ఉంది అనే చెప్తాడు. ఓకే, కానీ అది అర్జెన్సీ ఉందా లేదా అనేది ద జడ్జ్ విల్ డిసైడ్. సో అక్కడ సుప్రీంకోర్టులో ఏం చేశారు జడ్జెస్, అర్జెన్సీ అంతా ఏం లేదు, ఇది నార్మల్ మ్యాటర్ కాబట్టి మేము 24th రోజు హియరింగ్ వింటాం, దాన్ని డెఫినెట్గా వీ కెన్ హియర్ ఆన్ ద 24th అని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే 24th వరకు హియరింగ్ ఉంది కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టులో డిసిషన్ని బట్టి దెన్ వీ విల్ వాట్ ఎవర్ ద డిసిషన్ టేకెన్ బై ద సుప్రీంకోర్టు దాని ప్రకారం మేము యాక్టింగ్ చేసేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అది ఇక వాళ్ళు మనకు ప్రధానంగా లేవనెత్తిన అబ్జెక్షన్స్ ఏముంటాయి అంటే, మహిళల్ని 6 తర్వాత విచారించడానికి లేదు అనేది ఒక క్వశ్చన్. రెండవది, మహిళల్ని ఇంటికాడ కూడా విచారించాలి ఆ ప్రొవిజన్ ఉంది అనేది రెండో క్వశ్చన్. ఈ రెండు వాస్తవాలేవి. నాట్ ఓన్లీ ఈడీ, ఎనీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రిలేటింగ్ టు క్రైమ్కి సంబంధించి కానీ, ఎకనామికల్ అఫెన్స్కి సంబంధించి కానీ, ఏ రకమైన నేరానికి సంబంధించి కానీ, అది విట్నెస్లు అయినా పర్లేదు, లేకపోతే అక్యూజ్డ్ అయినా పర్లేదు, ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకున్న ఎవరినైనా సరే ఇన్వెస్టిగేషన్కి పిలిచే అధికారం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది. సిఆర్పిసి చాలా స్పష్టంగా రాసినప్పటి నుంచి అదే ఉంది. మహిళల్ని ఎప్పుడు కూడా 6 తర్వాత ఎక్కడ కూడా పెట్టుకోనికి లేదు. ఇక్కడ మొన్ననైతే 8:30 వరకు ఉంచిండ్రు అన్న.
తను కోట్ చేసింది అట్లా ఎట్లా ఉంచుతారు, అసలు నిబంధన ప్రకారం 6 లోపలనే ఫినిష్ చేయాలా, మీరు నన్ను 8:30 వరకు ఉంచిండ్రు, అట్లా ఎట్లా ఉంచుతారు అనేది ఒక క్వశ్చన్. తర్వాత మీరు అన్నట్టుగానే మహిళను కాబట్టి ఇంటి దగ్గరనే విచారించవచ్చు కదా, 15 ఏళ్ళలోపు పిల్లల్ని కూడా ఇంట్లోనే విచారించవచ్చు కదా. సిబిఐ అప్పుడు విచారించింది, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మరి? ఆమె క్వశ్చన్ అదే. ఏదో క్వశ్చన్ అదే అంటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో 2 విషయాలు మనం స్పష్టంగా చెప్పదలుచుకుందంటే, జనరల్గా అయితే ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకున్నప్పుడు కానీ పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నప్పుడు కానీ మహిళల్ని 6th తర్వాత పెట్టుకోనికి లేదు. ఓకే ఓకే, అదే ఒకటి మెయిన్ ప్రధానంగా మనకు సిఆర్పిసి కానీ ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్న రూల్ అది. ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు వాళ్ళు 6 o'clock పిలిచి 8:30 వరకు పెట్టుకుంటే మనం దాన్ని అబ్జెక్షన్ చేయొచ్చు. కావాలని 5 o'clock పిలిచి మనం 6:30 వరకు 8 వరకు పెట్టుకుంటే కావాలని అబ్జెక్షన్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇంకా పూర్తి అయిపోతుంది కదా, అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కాబట్టి మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు అనేమో, లేకపోతే పూర్తి అవుతుంది కానీ ఒక 1 hour అటు ఇటు ఉండొచ్చు దాంట్లో. కానీ జనరల్గా అయితే తప్పే, కానీ అక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనకు ఐడియా లేదు కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఇంకో 1 hour అయితే క్లోజ్ అయిపోద్ది కదా అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి జనరల్గా అయితే అకార్డింగ్ టు ద లా 6కి మించి పెట్టుకోనికి మహిళల్ని కానీ చిన్నపిల్లలు కానీ 6కి మించి పెట్టుకోనికి లేదు. ఈ రెండో అంశం మీరు ఏం చెప్తున్నారంటే ఏంటంటే మహిళల్ని ఇంటి దగ్గరే విచారించాలి అనేది అది ఖచ్చితంగా రూల్ ఏం కాదు. ఓకే, అది అక్కడ పాసిబిలిటీని బట్టి ఇప్పుడు ఈడీ అనేది ఎట్లుంటుందంటే అది ఇండియా లెవెల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇప్పుడు ప్రతి అధికారి ఇప్పుడు జనరల్గా ఈ కేసుల పాసిబిలిటీ చూసుకుంటే మనకి ఏమైందంటే కవిత గారు ఉండేది హైదరాబాద్లో, వాళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. ఒక వ్యక్తిని మనం విచారణకి వచ్చి ఇక్కడ చేయాలి అంటే ఆ డాక్యుమెంటేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, ఈ రికార్డింగ్ చేసుకోవడం కావచ్చు, మొత్తం ఒక వ్యవస్థ అంతా కదిలి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి సందర్భాలలో ఏంటంటే కుదరదు కాబట్టి డిఫరెంట్ వ్యక్తుల్ని మనం కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్లు ఏం చేస్తారంటే 2-3 కూడా కూర్చోబెట్టి వీళ్ళని కూడా కూర్చోబెట్టి అడుగుతుంటారు ఫేస్ టు ఫేస్. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అడగాలంటే ఇంకెవరైనా తీసుకొచ్చి కూడా అడగలేం కాబట్టి కొన్ని పాసిబిలిటీస్ అనేది వాళ్ళు ఇంట్లో విచారించాలా లేకపోతే ఆఫీస్కి పిలిపించుకోవాలనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ విధానాన్ని బట్టి కేసులో ఉన్న తీవ్రతను బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు జనరల్గా. కాకపోతే 6 దాటిన తర్వాత అయితే 100% ఉంచొద్దు. దాన్ని మనకు అందరికీ కామన్ భాషలో ఏం చెప్తామంటే సూర్యాస్తమం తర్వాత ఉంచొద్దు ఆడపిల్లల్ని అనేది మన రూల్. అది మళ్ళీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమం మధ్యలో విచారించాలని అనేది కామన్ భాషలో చెప్తుంటారు. కాబట్టి అది వాళ్ళు అబ్జెక్షన్ లేవనెత్తుతారు, అది కంపల్సరీ. ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కావాలన్నారు, హాజరు కాలేదు, అది ఒకటి సార్. దాని తర్వాత సుప్రీంకోర్టు అసలు మేము ఏం చెప్పలే కదా, మేము ఎక్కడ స్టే ఇవ్వలేదు, విచారణని నువ్వు అడిగిన విచారణని మేము 24వ తారీఖు చేస్తామన్నాం, యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ ప్రకారం నువ్వు ఈడీ ఆఫీస్ పిలిచింది కాబట్టి పోవాల్సిందే అని చెప్పిండ్రు. తాను అట్లా కాదు, 24వ తారీఖు అక్కడ విచారణ ఉంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తామని తన రీజన్ చెప్తోంది. ఇవి రెండు అసలు ఎక్కడ సింక్ కావట్లేదు. సో ఈడీ ఏమన్నా ఫర్దర్గా యాక్షన్ ఏమన్నా తీసుకోవచ్చా? ఇట్లా మేము చెప్పినందుకు నువ్వు రాలేదు కదా, లాస్ట్ మూమెంట్ వరకు కూడా నువ్వు వస్తావు అనుకున్నాం, మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఇంత పెద్ద ఆఫీసర్స్ని, సో నువ్వు రాలేదు అట్లెట్లా అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా? లేదంటే చాలామంది ఏమంటున్నారంటే ఇట్లా ఇది కూడా ఉల్లంఘనే కదా, అరెస్ట్ కూడా చేయొచ్చు అని, అట్లా జరుగుతుందా? ఇప్పుడు దీంట్లో మళ్ళీ ప్రధానంగా మనకు 2-3 అంశాలన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈడీ విచారణకు సహకరించడం లేదు అన్నికి లేదు మనం. ఎందుకు అంటే ఆమె కంప్లీట్ పోకుండా ఉండి కంప్లీట్ ఎగైనిస్ట్ పోకుండా ఉండి వాళ్ళకు కోఆపరేషన్ చేయకపోతే మనం ఈడీ విచారణకు సహకరిస్తాం లేదు అనే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక విచారణకు సహకరించడం లేదో అరెస్ట్ చేసే అధికారం, విచారణకు అంటే వాళ్ళు కేసులో ఉన్నా లేకపోయినా విచారణకు సహకరిస్తాం లేదు అంటే వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్గా ఈ కేసుకు వచ్చినప్పుడు ఈమె ఆల్రెడీ ఒకసారి అటెండ్ అయిపోయింది, నాకు తెలిసి 2వ సారి అనుకుంటున్నాను నేను. సెకండ్ టైం అటెండ్ అయిపోయింది, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది, సెకండ్ టైం అటెండ్ అయిపోయింది, థర్డ్ టైం కూడా నేను ఏం అటెండ్ కావటం లేని అంటం లేదు ఆమె. ఆమె చెప్పే ఇది సెకండ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఆమె అటెండ్ అయిపోయింది, సెకండ్ టైం కూడా ఆమె ఏం అటెండ్ కావటం లేదు, నేను రాలేను లేకపోతే అంటం లేదు, నాకు ఆరోగ్య కారణాల రీత్యా నేను ఇన్వెస్టిగేషన్కి రాలేను కాబట్టి నా తరపున నేను రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నా, మీరు ఏవైతే క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారో ఏవైతే డాక్యుమెంట్లు అడగాలనుకుంటున్నారో అవన్నీ నేను పంపిస్తున్నా కాబట్టి నేను సహకరిస్తున్నా. ఎందుకంటే మేము ఇక్కడ సహకరించలేదు అనుకోండి సుప్రీంకోర్టులో ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఈడీ వాళ్ళు పోయి 24th ఏం చెప్తారు, మేము 10వ తారీఖు పిలిచినాం రాలేదు అంటారు. అప్పుడు వాళ్ళ వాదన ఏముంటుంది, మేము పోలేదు వాస్తవమే కానీ మేము ఇన్వెస్టిగేషన్ సహకరించేసినాం, మేము ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ని మేము ఆపలేదు.
జస్ట్ ఏంది నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు నా రిప్రజెంటేటివ్ ఉన్నాడు, నా అడ్వకేట్ ఉన్నాడు, అడ్వకేట్కి సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏం లేవు, ఏం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలవన్నీ నేను పంపించేసిన అని చెప్పే అవకాశం ఉంటుంది. యా, ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు అనేది అది ఫాల్స్ అట సార్. యాక్చువల్లీ నా ఆరోగ్యానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఫైన్ అని చెప్పింది. యాక్చువల్లీ తను అదే చెప్తూ ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మనకు వచ్చేది న్యూస్, మనమైతే ఇప్పుడు కేసులో ప్రత్యక్షంగా లేవు, మనం దేని మీద ఆధారపడతాం? మనం ఒక కేసుని మనం విశ్లేషించాలి అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మీడియా ద్వారానే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అనే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు అనే విషయాన్ని మనం ఎట్లా నిర్ధారించగలుగుతాం? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంకో గంటకు నాకు జ్వరం రావచ్చు, తలనొప్పి రావచ్చు, మనం దాన్ని కామెంట్ చేయలేం కదా. కాబట్టి అక్కడ కారణం అనేది ఆరోగ్యం బాగాలేదు లేక వ్యక్తిగతంగా హాజరు కాలేను అనడానికి వాళ్ళు ఏం మినహాయింపు తీసుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలియకుండా ఎక్కువ సందర్భాలలో ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ఎవరు ఫోర్స్ చేయలేరు. ఈవెన్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఏమవుతుంది, ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనుకుందాం మనం జనరల్గా. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే అరెస్ట్ చేయరు, ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా కూడా చట్టంలో రూల్ ఏముంటుంది, కంపల్సరీ మెడికల్కి తీసుకెళ్ళి మొత్తం చెక్ చేసి తర్వాత ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి సర్టిఫికేట్ ఇస్తే అరెస్ట్ చేయాలి. లేదేమైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ ఇచ్చేంతకాలం వాడిని అక్కడనే పెట్టేసుకొని పోలీసు వాళ్ళు అక్కడనే కూర్చొని ఉంటారు. కాబట్టి మనం ఆరోగ్యం బాగాలేదు అనే దాని మీద మరి వీడి వాళ్ళకు ఇప్పుడు ఇవాళ మనం 16 ఉన్నాము, 24 అంటే ఇంకా 8 days ఉంది. వాళ్ళకి ఆగలిగే శక్తి ఉంటే ఆగేస్తారు. ఎట్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఉంది, అన్ని లింక్స్ ఉంటాయి కదా. ఈ బెయిల్స్ కొంతమంది అరెస్ట్ అయ్యి బెయిల్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి బెయిల్కి ఎక్కడ ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఈడీ వెళ్ళి మళ్ళీ అక్కడ బెయిల్ ఇవ్వాలా వద్దా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంత దాకా వచ్చింది, పెండింగ్ ఉందా అనేది. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తుంటేనే బెయిల్స్ కానీ అవి కానీ తొందరగా వస్తాయి. ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుంటే కొద్దీ వాళ్ళ బెయిల్స్ కూడా ఏమవుతాయంటే ఈడీని బెయిల్ ఇచ్చే ముందు ఈడీని కూడా అడుగుతారు, ఏమైంది, వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అంటే దాన్ని మాకు ఇంకా డాక్యుమెంట్స్ రావాలా, ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టిల్ పెండింగ్ ఉంది, సో ఇంకా మేము మెయిన్ విట్నెస్ని విచారిస్తున్నాము లేకపోతే అక్యూజ్ని విచారిస్తున్నాము, వెయిట్ చేయండి అంటే అక్కడ బెయిల్ కూడా అవుతుంటుంది. అంతే, ఇది ఇంటర్లింక్ ఉంటుంది మొత్తం అంతా. ఒక వ్యవస్థ కానీ అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు మనకున్న బయట ఉన్న వాళ్ళు కానీ విట్నెస్లు కానీ వాళ్ళ పాత్ర ఏంటనే తేలాలి. కాబట్టి ఇక వాళ్ళు వినిపించే బలమైన వాదన ఏముంటుంది, నేను వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా నా రిప్రజెంటేషన్ని పంపించిన కదా అంటారు, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆగింది అంటారు. అట్లా చెప్పడానికి ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మొన్న వ్యక్తిగతంగా హాజరైనరు, వాళ్ళు పర్టికులర్గా చెప్పిండ్రు మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని. అట్లాంటప్పుడు ఇక ఎవరు వ్యక్తిగతంగా ఎవరు హాజరు కారు కదా, అందరు లాయర్లను ఇచ్చే పంపిస్తారు. ఒక్కసారి 2 సార్లు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఈయనకపోతే దానిపైన యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా సరే అది సీరియస్ కేసు అనుకోండి, ఇక వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న సీరియస్నెస్ని బట్టే వాళ్ళు యాక్ట్ అవుతారు అట్లా. ఇప్పటికే ఆ కేసులో 11 మందిని అరెస్ట్ చేసింది సార్. యాక్చువల్లీ ఇవాళనైతే ఒక 3 వాళ్ళతోని కలిపి కవిత విచారణ ఉండాయి యాక్చువల్లీ, కానీ ఆల్ ఆఫ్ సడన్ తను రాలేదు. సో ఇదంతా వ్యవస్థనంతా ఒక రకంగా డిస్టర్బ్ చేసినట్టు అవుతుందా అవదా? అంతే అవుతుంది. ఇంకా అయినా కూడా మనం ఏం చేయగలుగుతాం, దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవటము, మళ్ళీ ఖచ్చితంగా రావాల్సిందే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్షన్ ఇవ్వమానో ఏదో నోటీస్ ఇవ్వాల్సిందే వాళ్ళు. ఇంకా అట్లా ఈ విచారణ నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. కొంతకాలం కాలయాపన చేయగలుగుతామేమో తప్ప వాళ్ళు ఎవరిని ఆ కేసుకి ఏ కేసుకైనా సరే సంబంధం ఉన్న వ్యక్తుల్ని విచారించే అధికారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంపల్సరీ ఉంటుంది. విచారణ నుంచి ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ని బట్టి, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకా ఏ పరిస్థితులు ఉన్నా కూడా కొంతకాలం టైం ఇచ్చే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. నిన్న సుప్రీంకి వెళ్తూ ఎమ్మెల్సీ కవిత గారు కొన్ని విషయాలు చెప్పింది సార్. అంటే ఈడీ 3rd డిగ్రీ ప్రయోగిస్తోంది, నా ఫోన్ బలవంతంగా లాక్కుంది, బెదిరించి మా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తారని బెదిరిస్తున్నారు, ఒప్పుకోమంటున్నారు, చేయని తప్పును కూడా ఒప్పుకోమంటున్నారు అనేసి కూడా తను ఆ పిటిషన్లో రాసింది. అసలు అట్లా జరుగుతుందా సార్? ఇక బలవంతంగా లాక్కోవడం అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం చట్టం ఓపెన్గా చెప్పడం, రూల్స్ చెప్పడం వేరు, మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ జరిగేది వేరు ఉంటుంది. ఇప్పుడు బలవంతంగా లాక్కున్నారు అంటే ఏంటంటే దేశంలో ఏ పోలీస్ స్టేషన్ కానీ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు వాస్తవానికి మనకి ఇంట్రెస్ట్ ఎవడు ఫోన్ ఇవ్వాలనుకోడు, దేశంలో పర్సనల్ ఫోన్ ఎవడు ఇవ్వాలనుకోడు. కానీ ఇప్పుడు అంటే ఈ కేసు అని కాదు కానీ జనరల్గా మనకు ప్రాక్టీస్ ఏంటంటే తీసేసుకుంటుంటారు ఫోన్లు ఎగెనిస్ట్ అవర్ విల్.
ఎగెనిస్ట్ అవర్ విల్ కూడా వాళ్ళు తీసేసుకుంటుంటారు. ఇంకా ఎట్లయిపోయిందంటే, ఇంకా వాస్తవం చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నా అనుకుందాం. సపోజ్ నేను యాజ్ ఏ అడ్వకేట్ నేను చాలా పోలీస్ స్టేషన్లకు తిరుగుతూ ఉంటాను. తిరిగినప్పుడు వాళ్ళు బలవంతంగా ఏం చేస్తారంటే, ఫోన్లో అక్కడ బయట పెట్టమని చెప్పి బయట పెట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మాట్లాడరాపు అంటారు. ఇప్పుడు దానిపైన నేను ఏడ పోరాడాలా? చాలా పోలీస్ స్టేషన్లో బయట ఫోన్ గుంజుకుంటారు. అరే నేను అడ్వకేటరా నాయన, నాకు ఏదన్నా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అథారిటీతో మాట్లాడేటప్పుడు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఏమైనా చూపించాలా, ఓ డాక్యుమెంట్ చూపించాలని ఇటు ఉందిరా నాయన, ఎన్ని రోజుల లెక్క మనము డాక్యుమెంట్లు జేబులో పెట్టుకొని తిరుగుతాంలేము కదా, అన్ని స్కాన్ చేసినా కూడా వినరు, గుంజేసుకుంటారు. అది అంటే ఇక్కడ రెగ్యులర్ జరిగే ప్రాసెసే అది. సో బాంబే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. పోలీస్ స్టేషన్ అనేది ప్రైవేట్ స్థలం కాదు, అదొక పబ్లిక్ ప్లేస్. అది ఆ ప్లేస్లో నువ్వు ఏదైనా కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ధైర్యంగా. ఓకే. బాంబే కోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పింది, పోలీస్ స్టేషన్లో నువ్వు ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళి ఫోన్ తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఏ పబ్లిక్ ప్లేస్, అది ప్రైవేట్ ప్లేస్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చింది. మరి అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ చాలా పోలీస్ స్టేషన్లలో మొబైల్ గుంజుకుంటూనే ఉంటారు. అడ్వకేట్ మొబైల్ గుంజుకుంటారు, నా మొబైల్ కొన్ని 100 సార్లు గుంజుకుంటారు, ఇప్పటికీ గుంజుకుంటారు పోతే. ఇప్పుడు అదే అంటున్నా, అది ఇప్పుడు గుంజుకోవడం అంటే, ఈ గుంజుకోవడం అంటే మనకు సినిమాలు చూపించినట్టు, లేకపోతే గుంజుకోవడం అనే పదం మనకి ఎట్లుంటుంది అంటే ఇట్లా బలవంతంగా ఇట్లా గుంజుకున్నట్టు ఉంటుంది. ఇట్లా గుంజుకోవడం అంటే బలవంతంగా ఏం లేదు, మన ఇష్టానికి వ్యతిరేకంగా కూడా ఫోన్ తీసుకోవడం గుంజుకోవడమే. నువ్వు ఫోన్ ఇస్తేనే నేను లోపలికి పంపిస్తా అంటే గుంజుకోవడమే అది. అట్లా కాబట్టి జనరల్గా ఇప్పుడంతా వ్యక్తి జీవితాలన్నీ ఫోన్లోనే ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ వ్యక్తి కూడా ఫోన్ ఇవ్వాలనుకోడు అది. కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇక ఫోన్ గుంజుకునే అధికారం అయితే వాళ్ళకు ఉండదు జనరల్గా. దెన్ కాకపోతే ఆపరేట్ చేయొద్దు, కానీ ఫోన్ పెట్టుకోవాలా. ఇక వాళ్ళ భయాలు ఏముంటాయంటే రికార్డ్ చేస్తారని కానీ ఇంకేదన్నా ఉండొచ్చు వాళ్ళకి ఆ భయమే ఉంటుంది ఎక్కువ, రికార్డ్ చేస్తారని కానీ అది భయాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అట్లా 3rd డిగ్రీ ప్రయోగించిండ్రు అని కూడా అన్నారు. అట్లా అంటే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. అంటే అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది చాలా కష్టమైన విషయం. ఒకటి, ఎందుకంటే అది దేశవ్యాప్తంగా పేరు పొందిన కేసు కాబట్టి, దాంట్లో జరిగే ప్రతి చిన్న విషయం దేశం మొత్తం గమనిస్తుంటుంది కాబట్టి, ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క వ్యవస్థ యొక్క ఇంపాక్ట్ అనేది దేశం మొత్తం పడుతూ ఉంటుంది కాబట్టి, నాకు తెలిసినంత వరకు మనం చట్టాలలో మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి అంత పెద్ద కేసులలో 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది జనరల్గా ఉండదు. ఇక ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే అసలే ఉండదు. ఇంత పెద్ద లెవెల్ ఉన్న కేసులలో అంత పెద్ద వ్యక్తుల్ని 3rd డిగ్రీకి ఉపయోగించేంత వ్యవస్థ అయితే ఉండదు. అరెస్ట్ చేస్తున్నారు, భౌతికంగా మానసికంగా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు, కేసును ఒప్పుకోమంటున్నారు, ఇది కూడా అన్నారు. ఈ హరాస్మెంట్ అనేది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావడానికి వాళ్ళు మాటలతోని, ఇన్వెస్టిగేషన్లు ఎప్పుడైనా కూడా మాటలతోని వాళ్ళు రకరకాల భయాలు పెట్టేసి, ఇప్పుడు నేను కూడా కొన్ని 100 మందిని నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు, నా ముంగట్నే ధైర్యంగా బెదిరిస్తుంటారు. ఇప్పుడు నువ్వు ఒప్పుకో, లేకపోతే నువ్వు 50 లక్షలు కట్టు, లేకపోతే 20 లక్షలు కట్టు. ఇప్పుడు 498 కేసులలో నేను మస్తు అటెండ్ అవుతాను. అటెండ్ అయినప్పుడు నీకు ఎఫ్ఐఆర్ అయితే ఏమవుతుందో తెలుసా, నీ జీవితం సంకనాగిపోతుంది, నీ పాస్పోర్ట్ గుంజుకుంటా, నువ్వు జాబ్ చేయలేవు, నీ ఆఫీస్కి లెటర్ రాస్తా, నీ మొత్తం కుటుంబాన్ని ఇరికిచ్చేస్తా, అందరి పేర్లు రాస్తా, అందరినీ జైలుకి పంపిస్తా అని అవి కామన్గా వాడుతూనే ఉంటారు. అవి ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ సమస్య సాల్వ్ అయిపోవాలనో ఏదో ఒకటి చేసి దాన్ని అటో ఇటో ఐదర్ అరెస్టో లేకపోతే వాడిని బయటకో పంపించాలనో వాళ్ళు ఈ మాటలు గాడి అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇద్దరిని కూర్చోబెట్టి క్రాస్ చెకింగ్ చేయడం కానీ, లేకపోతే ఆల్రెడీ వాడు ఒప్పుకున్నాడు, ఆ రూమ్లో అక్కడ ఒకరిని కూర్చోబెడతారు, ఇక్కడ ఒకరిని కూర్చోబెడతారు, అక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆల్రెడీ వాడు అవతల కాదు సార్, చెయ్యని తప్పుని ఒప్పియరు కదా ఎవరైనా సరే. క్రాస్ చెకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగానే ఉంటుంది కదా. ఈడీ లాంటి వాళ్ళు అయితే అట్లా చేయరు కదా. చెయ్యరు. ఇప్పుడు బలవంతంగా ఒప్పిస్తున్నారు అనే విషయానికి కనుక వస్తే చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంది, పోలీస్ వాళ్ళ ముంగట మనం ఏదైనా ఒప్పుకుంటే దాన్ని కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటారు. అంటే నేను నేరం చేసిన అని ఒప్పుకుంటే దాన్ని కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటారు. ఆ స్టేట్మెంట్ కోర్టులో ఇన్వాలిడ్. కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోదు, ఎక్కువ శాతం తీసుకోదు. ఓకే, పరిగణలో తీసుకోదు అది. వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రయల్ మనం మాట్లాడితే, నువ్వు నేరం చేసిన ప్రతి కేసులో మీరు ఒక చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఈ భారతదేశంలో ఏ నేరం జరిగినా ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు వాడు నేరం చేసినా చేయకపోయినా పోలీసు వాళ్ళు కంపల్సరీ నేను ఒప్పుకున్నా, ఈ నేరం చేసినా, ఇదంతా నేనే చేసినా అని ఒక స్టోరీ అంతా రాసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. మరి వాడే ఒప్పుకున్నా నేనే చేసిన ఇవి సాక్ష్యాలు అని పోలీసులు రాసిన దాంట్లో కోర్టు ఎందుకు వదిలిపెడుతున్నది? కొన్ని లక్షల మందిని. క్రైమ్ రేట్లో ఎంత పర్సంటేజ్ జైలు శిక్ష పడుతున్నది? మరి వీళ్ళు పోలీస్ స్టేషన్లో వీడియో ఒప్పుకున్నది కదా, వాని సంతకం కూడా కింద పెట్టిస్తారు కొన్ని స్టేట్మెంట్లలో. మరి వీడియో ఒప్పుకున్న స్టేట్మెంట్ కోర్టులో ఎందుకు ఇన్వాలిడ్ అవుతున్నది? కాబట్టి అందుకే మనం ఏం చెప్తాం, పోలీస్ స్టేషన్లో ఎవరన్నా స్టేట్మెంట్ కనుక నిజంగా ఇచ్చినా వాళ్ళు టిట్గా రాసినా కోర్టులో అది ఇన్వాలిడే. అంటే కోర్టు అంతా దానికి ప్రాముఖ్యత ఏమి ఇవ్వదు. కోర్టు మళ్ళీ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. దాని ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి, ఏం సాక్ష్యాలు లేవు. కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనేది ఎప్పటికి కూడా బలవంతంగా తీసుకోవచ్చు అని కోర్టు భావిస్తుంది. బలవంతంగా తీసుకోవచ్చు, బెదిరించి తీసుకోవచ్చు, ప్రలోభ పెట్టి తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాడే భయపడిపోయి వాలంటరీగా చెప్పచ్చు. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ డిఫరెంట్, కోర్ట్ ప్రాసెస్ డిఫరెంట్. ఈ రెండింటికి అసలు సంబంధం ఉండదు. ఓకే, పోలీసు వాళ్ళకి కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ కావాల్సింది ఏంది? కేసును కంక్లూడ్ చేయాలా, కథం అంటే ఆ కేసును కంక్లూడ్ చేసి మంచో చెడో తీసుకెళ్ళి కోర్టులో వేసేయాలి, అంతే. ఇక తర్వాత శిక్ష పడుతుందా పడదా, వాడు నేరస్తుడా కాదా అనేది కోర్టు విల్ డిసైడ్. అట్లా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ డాట్స్ అన్ని కలుపుకొని ఈ నేరం ఇట్లా జరిగింది, ఈ సాక్ష్యాలున్నాయి, ఆ సాక్ష్యాలున్నాయి, ఈ సాక్ష్యాలని అంతా పూర్తి చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాతనే అసలు విచారణ స్టార్ట్ అవుతుంది. ఏది వ్యాలిడు, ఏది ఇన్వాలిడు, దేనికి సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యాన్ని పరిగణించవచ్చా, పరిగణించలేమా, ఆ సాక్ష్యం సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఒకవేళ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదా, తీసుకున్నారా, ఇవన్నీ కోర్టులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను క్రిమినల్ కేసులు చేస్తున్నా, చాలా క్రిమినల్ కేసులు చేసినాం, గెలిచినాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే కొన్ని మనం ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇంకా కొద్దిగా పెద్ద ఇన్వెస్టిగేషన్ సంస్థలను కొద్దిసేపు పక్కన పెడితే దేశంలో 90% ఆఫ్ ద పోలీస్కి ఒక కేసుని ఎట్లా ప్రూవ్ చేయాలనే విషయం ఐడియా లేదు. లేదు లేదు వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఓపెన్గా ఇప్పుడు నేను నా ఇంట్లో విషయమో నీ ఇంట్లో విషయమో చెప్తానులే. సమాజంలో ఎన్ని కేసులు జరిగితే ఎంతమందికి శిక్ష పడుతుంది, ఎంతమంది నేరస్తులకు శిక్ష పడుతుంది, ఎంతమంది నిందితులకు శిక్ష పడుతుంది, పర్సంటేజ్ తీసుకుందాం. నాకు తెలిసి ఒక 60 to 70% శిక్షలు పడవు. 60 to 70% శిక్షలు నిజంగా నేరం జరిగినా పడవు. ఎందుకు? ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉంటాయి, ఎవిడెన్స్ సేకరించడంలో లోపాలు ఉంటాయి, దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో లోపాలు ఉంటాయి. కోర్ట్ ఈజ్ ఎ లెంతీ ప్రాసెస్. నువ్వు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఒక డాక్యుమెంట్ రపకం తెచ్చేసి ఈ డాక్యుమెంట్ ఉంది ఎవిడెన్స్ అని పెట్టేస్తావు. వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్ ద డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. ఒకవేళ వ్యాలిడ్ అయితే నువ్వు ఒక పద్ధతి ప్రకారం సేకరించినావా, సేకరించలేదా, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయింది, సేకరించకపోతే ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒకసారి ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయిపోయిన తర్వాత ఖతం అయిపోయాయి, ఇక కేసు ఎక్కడ? నేను ఇన్వాలిడ్ డాక్యుమెంట్ పెట్టినవరా పోయి కేసే లేదట. మనం పర్టికులర్ ఇప్పుడు కవిత కేసులో సార్ ఇప్పుడు తప్పు చేయలేదు అని తను చెప్తున్నారు, కానీ ఇవన్నీ ఎందుకు మరి? ఇన్వెస్టిగేషన్ రమ్మంటే వెళ్ళొచ్చు కదా, అది కూడా ఒక వాదన ఉంది. ఎందుకు ఇవంతా చేయడము? మీరు తప్పే చేయనప్పుడు వెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఏం అడుగుతున్నారో అవి చెప్పొచ్చు కదా అంటున్నారు. అరే ఇప్పుడు దీంట్లో ఆమె కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని ఆమె కంప్లీట్ ఏమి ఇగ్నోర్ ఏం చేయటం లేదు. ఆమె బాజాప్తుగా అటెండ్ అయిపోయింది. బీయింగ్ ఏ లేడీ ఆమె వెళ్ళిపోయింది. 8 గంటలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. మళ్ళీ మాకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ నుంచి మళ్ళీ కొన్ని వందల క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కనెక్షన్ మిస్ అవుతుందేమో అనుకోవచ్చు. దెన్ రెండోసారి పిలుస్తాం పో అంటారు. రెండోసారి కూడా నేను ఏం రాను అంటలే, ఆమె రెండోసారి కూడా వస్తానని చెప్తుంది. కాకపోతే వ్యక్తిగతంగా హాజరు కాలేను కాబట్టి నా రిప్రజెంటేటివ్ని పంపిస్తూ ఉంటుంది. ఆమెకి ఎవరికైనా ఈ దేశంలో కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. బీయింగ్ ఏ లేడీ కావచ్చు, లేకపోతే కవిత గారు హరాస్మెంట్ గురవుతున్నా నన్ను కావాలని ఒక డిఫేమ్ చేయడానికో అనుకొని ఆమె కోర్టుకు ఆశ్రయిస్తుంది. ద కోర్ట్ విల్ డిసైడ్. ఇప్పుడు ఒక మ్యాటర్ ఇప్పుడు నేను మా దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్కి అర్జెన్సీ ఉంటుంది. నాలాంటి మ్యాటర్లు కోర్టు దగ్గర కొన్ని లక్షలు ఉంటాయి. ఇప్పుడు అందరికి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే అందరు జైలుకి పోవడానికి భయపడతారు జనరల్గా. ఓకే, జైల్ అరెస్ట్ అనగానే కొత్త చెమటలు బట్టి కింద పడిపోయి గిలగిలు కొట్టుకుంటారు. ఎవరికైనా భయం. కరెక్ట్. ఇప్పుడు నాలాంటి వ్యక్తికి జైలుకి వెళ్ళటం అనేది ప్రాసెస్ అంట. నేను
బికాజ్ ఎందుకంటే మీరు అందులో ఉన్నారు అందులో ఉన్నాం కాబట్టి ప్రాసెస్ అంటారే ఏమవుతుంది జైలుకి వెళ్తే, జైలుకి వెళ్ళడం అనేది ఒక ప్రాసెస్. జైలుకి వెళ్ళడం అంటే ఏంది, నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్తే నువ్వు తప్పు చేసినట్టు ఏం కాదు. జైలు అనేది ఏంది, జనరల్గా పరిభాషలో జైలు అనేది ఏంది అంటే మన పూర్వకాలంలో, ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేది ప్యాషన్ తెలుసా మీకు? ఎందుకు కాదు చెప్పండి. సంబరాలు రిలీజ్ అయిన వ్యక్తులు సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? మొత్తం జీబులు పెట్టి పూలు చల్లి దాన్ని లైవ్లు పెడుతున్నారు దేశంలో. చెప్పండి, ఎవరికి పెడతాను లేరు? ఎంతమంది రాజకీయ నాయకులు జైలుకి పోయి వచ్చి పూలు చల్పించుకొని ఫ్లెక్సీలు పెట్టిన రోజులు లేవు? ఎంతమంది సెలబ్రిటీసు జైలుకి వెళ్ళి బయట కొన్ని లక్షల మందిని పిలిపించుకొని దాన్ని ప్రొపగండా చేసుకున్న రోజులు లేవు? ఒకప్పుడు ఏంటంటే తప్పు చేయడానికి సమాజం భయపడుతుండే. ఒక 40 సంవత్సరాల క్రితం వాడు తప్పు చేసినా తప్పు చేయకున్నా ఎవడన్నా జైలుకి వెళ్ళిండు అంటే అమ్మా వీడు తప్పుడు మనిషి అనే ఒక ఉద్దేశం ఉండి వాని సమాజం నుంచి వెలివేసి కొద్దిగా దూరం పెడుతుండే. అరే భయ్, అరే నువ్వు జైలుకి వచ్చిన రాబాయ్ అంటే తప్పు చేసినావు రాబాయ్, నువ్వు మా మధ్యలో ఉండద్దు రాబాయ్, దూరం అంటుండే. అట్లా జైలు అనేది ఒక భయం క్రియేట్ అయింది. కానీ చట్టపరంగా జైలు అంటే ఏముంది? చట్టపరంగా జైలు అంటే ఏంది చెప్పండి? నేను చెప్తే ఇవాళ చాలామంది మీరు దీన్ని రికార్డ్ చేసి స్పెషల్గా నేను చెప్తా జైలు అంటే ఏందనేది. జైలు అంటే ఏంది, చట్టపరంగా జైలు అంటే ఏంటంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరానికి సంబంధించిన వ్యక్తులు, కనెక్షన్ ఉన్న వ్యక్తులు అందరూ మళ్ళీ అలాంటి నేరం చేయకుండా, లేకపోతే ఆ నేరం జరిగినప్పుడు ఆ సాక్ష్యాన్ని తారుమారు చేయకుండా, లేకపోతే నేరం జరిగినప్పుడు అతనికి సంబంధం ఉందా లేదా చెప్పకుండా పారిపోయినప్పుడు, లేకపోతే విట్నెస్లను బెదిరిస్తున్నప్పుడు, ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. సో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే ఒక సాక్ష్యాన్ని మాయం చేస్తే, లేకపోతే ఒక వ్యక్తిని బెదిరించడం కానీ, ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టడం కానీ, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి భయపడి అయ్యో నాకు సంబంధం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తారు, అమ్మో నాకు భయం అవుతుందని పారిపోవడం కానీ చేసినప్పుడు, ఆ క్రైమ్కి సంబంధించిన విషయాలు ఇన్వెస్టిగేషన్ అనేది చక్కగా జరగకపోతే ఆ క్రైమ్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ క్రైమ్కి సంబంధించిన వాళ్ళందరూ వ్యక్తుల్ని కొంతకాలం నిర్బంధంలో పెడతారు. అంతే, నువ్వు ఎక్కడికి పోకురా నాయన ఇక్కడ కూసో అంటారు అంతే. జర ఆగురాబోయాడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మేము జర సాక్ష్యాలు సేకరించుకోవాలా, జర విట్నెస్లో ఐడెంటిఫై చేసుకోవాలా, నువ్వు కూడా పారిపోతే మళ్ళీ నాకు కష్టమవుతుంది, నిజంగా నీకు ఉందా లేదా నాకు తెలియదు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రాసెస్ ఉన్నంత వరకు నువ్వేం చెయ్యి, నువ్వు ఒక నిర్బంధాలు ఉడిపో అని చెప్పేసి మంచిగా పోయి ఆడ పెడతారు అంతే. అంతే. మనం ఏం చేస్తాం, కోర్టుకు పోతాము, మాకు సంబంధం లేదయ్యా, మమ్మల్ని అరెస్ట్ చేసినలో అట్లా ఇట్లా అని మనం ఆర్గ్యుమెంట్ చేస్తాము. కోర్టు ఏం చేస్తుంది, చూస్తుంది, డాక్యుమెంట్లు చూస్తుంది, సంబంధం ఉందా లేదా ఏముంది చూస్తుంది. ఒకవేళ సంబంధం లేకపోతే ఇమ్మీడియట్గా వదిలిపెట్టేస్తుంది. సంబంధం ఉంది అని కోర్టు ఫీల్ అయినప్పుడు, సాక్ష్యాలు నేను ఫీల్ అయినప్పుడు కొంతకాలం పెడుతుంది అంతే. ఇక దాన్ని మనం సామాజికంగా ఎట్లా చూస్తామంటే అది జనాలలో బలంగా నాటకపోయింది. ఇంకా సెలబ్రిటీస్ ఇట్లా ఇంకొక 100 ర్యాలీలు తీసిందంటే ఇంకా అందరు జైలు పోవటం కూడా మంచిగా రైట్ అని వెళ్ళిపోయి వస్తారు. ఈ పర్టికులర్ కేసులో, ఇప్పుడు కవిత కేసులో ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? అంటే ఈ కేసుని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపించండి? ఇప్పుడు మనకైతే మన దగ్గర అయితే ఏం మెటీరియల్ ఎవిడెన్స్ అయితే మనకు కేసుకు సంబంధించి ఏం లేదు. మనం జనరల్గా దాంట్లో అడ్వకేట్ కానీ దానికి మనకేం సంబంధం లేదు జనరల్గా. ఓకే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇవన్నీ తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, మనకున్న మెటీరియల్ రికార్డు ప్రకారం మాట్లాడుతున్నాం. వాళ్ళ కూడా మేమీ నేరస్తురాలు ఏమి అంటలేరు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే పిలుస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్న బ్యూటిఫుల్ ఏంటంటే వాళ్ళు ఆ కేసుకు సంబంధం ఉన్న ఎవరినైనా పిలవచ్చు, ఎవరైనా. అర్థమైందా? ఎవరినైనా. ఓ మర్డర్ జరిగింది, మనం పారిపోతున్నాం, మనం చేసినప్పుడు పారిపోతాడు, ఓ 10 మంది చూసినారు అనుకో, ఆ 10 మందిని కూడా చూసినా కూడా పిలుతారు వాళ్ళు. అరే ఎవడన్నా పారిపోతాడు చూసినారా భయ్ ఏదని అని పిలుస్తారు. వాడు పోవాలా, వాడు నిజాయితీ గల వ్యక్తి అంటే పారిపోతే చూస్తున్నా సార్ అంటే వాడిని విట్నెస్ని పెడతారు. లేదు సార్ నేను చూడలేదంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుని చేస్తారు. అది కాబట్టి ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఉంది అని ఉన్నప్పుడు మనం కంపల్సరీ వెళ్ళాలా, సహకరించాలి కూడా. కోర్టు కూడా సహకరించమనే చెప్తుంది. కోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ దేశం మొత్తం మీద లా మీద కొద్దిగా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఈ దేశం మొత్తం మీద ఎవరికైనా కూడా ఒకటే పుస్తకం ఉంటుంది, అదే రాజ్యాంగం. అది నాకైనా మీకైనా కవిత గారికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకైనా ఎవరికైనా అదే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం ప్రకారం కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరైనా అటెండ్ కావాల్సిందే. నువ్వు ఇన్వెస్టిగేషన్ సహకరించు అంటారు. అరెస్టు చేయాలనుకున్నప్పుడు ఎంతటి పెద్ద వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. దాంట్లో అరెస్ట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ వాళ్ళ దగ్గర లాలూ ప్రసాద్ యాదవ్ నా చిన్నప్పుడు దేశాన్ని వెళ్ళాడు నాకు తెలిసి.
ఆయన కూడా తీసుకెళ్ళి 4-5 సంవత్సరాలు జైలు పెట్టేసారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ దేశంలో ఉన్న చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే జయలలిత గారు సీఎం ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి సీఎం ఉన్నప్పుడు కూడా ఆమెను పక్క జరిపి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైలు పెట్టేసారు. సో ఇన్వెస్టిగేషన్కి ఎవరైనా అటెండ్ కావాల్సిందే. వాళ్ళకి సంబంధం ఉంది అంటే ఎవరైనా అటెండ్ కావాల్సిందే. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పాత్ర ఉంది అంటే అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తారు. దానికి ఉన్న తీవ్రతను బట్టి దానికి ఉన్నది. జనరల్ రూల్ ఏముంది దేశంలో, భారతదేశంలో జనరల్ రూల్ ఏముంది, 7 సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులలో అరెస్ట్ చేయకూడదు అనేది జనరల్ రూల్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది దేశానికి. ఏమని, ఏ కేసులను ఇన్వాల్వ్మెంట్ ఉన్నా 7 సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఆటోమేటిక్ అరెస్ట్ అనేది లేదు, చేయనికి లేదు జనరల్గా అనేది సుప్రీంకోర్టు పెద్ద అక్షరాలతో చెప్పింది. ఇది అందరూ చదువుతున్నారు. కానీ దాని కింద మళ్ళా చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. మనం యాడ్ చూస్తాం కదా, యాడ్ చూసినప్పుడు ఇట్లా బాగా చూస్తాం, కింద చదవం మనం. షాపుకు పోయిన తర్వాత సగం షాపుకు పోయింది ఏదైనా కొనేటప్పుడు, సార్ మీరు పైన చూసింది సార్, కింద చదవండి సార్ అంటాడు. అట్లనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పైన 7 సంవత్సరాల వరకు శిక్ష పడే ఏ కేసులో కూడా ఎవరిని అరెస్ట్ చేయనీకి లేదు అని చెప్పి, మళ్ళీ కిందికి వచ్చారికి ఏం చెప్పింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి నువ్వు సహకరించకుండా, నువ్వు సాక్ష్యాలు మాయం చేసినా, నువ్వు పారిపోతా అన్నా, విట్నెస్లను బెదిరించినా అని మళ్ళీ ఒక 10 రాసి ఇవి ఏదన్నా నీకు డిస్టర్బ్ కలిగితే అరెస్ట్ చేయమని. కాబట్టి వాళ్ళు కనుక ఫీల్ అయితే చట్టం ముంగట నేనైనా మీరైనా ప్రధానమంత్రి ఎవరైనా సమానమే, దానికి చుట్టరికమేమి ఉండదు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అందరూ తెలియని విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే పూర్వకాలంలో కత్తులు తీసుకొని రపకన ఓడి చంపేటోళ్ళు. అది అప్పుడు ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంది, ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే కోర్టుకు లాగేస్తారు, అంత ఆడే చచ్చిపోతాడు. ఇక మనం స్పెషల్గా చంపాల్సిన అవసరం లేదు, ఇంకా అంతే. ఏదో ఒక కేసులు ఇచ్చి మనం లాగేసినామంటే ఖతం అయిపోతుంది. ఇక వాడేగా తిరుక్కుంటా తీసుకుంటా వాడే చచ్చిపోతాడు. ఇక ఇది రోజు చచ్చుడు. ఇది లీగల్ వెపన్స్ అన్ని తీస్తారు, కథం పట్టాలా, కథం అని ఇరికేయాలా, కథం తిప్పాలా. ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎక్కడైనా అంతే ఉన్నది. చట్టంలో చంపడం అనేది పోయింది. నిజానికి చెప్పాలంటే డైరెక్ట్ పొడిస్తే 1 నిమిషం వస్తాడు, కానీ కోర్టుకు పిలిచి చంపడం అంతే ఫుల్ బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా. ఇంకా అది రోజు వస్తుంది అది. ఎవరైనా అంతే ఉన్నారు దేశంలో. ఎదుటి వ్యక్తిని దెబ్బతీయాలంటే ఇక ఈ ఫిజికల్ దాడులన్నీ బంద్ చేసేసి, ఇక తెలియగలడు ఫిజికల్ దాడులు చేయడు, కోర్టు పోయి కూర్చుంటే అయిపోతుంది అంతే. పోలీస్ స్టేషన్కి కోర్టుకు పోయి కూర్చుంటే అయిపోతుంది. ఇంకా వాడేది వస్తుంటాడు, ఇక ఈడు వస్తుంటాడు, వాడు వస్తాడు, ఇద్దరు వస్తుంటారు అట్లా. థ్యాంక్ యూ సో మచ్.